నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అండ్ డాక్టర్ షాహీన్ సయీద్ గుర్తున్నారా? లాస్ట్ ఇయర్ మనకి ఎర్రకోటలో బాంబు పేలుడికి సంబంధించి ఎన్ఐఏ చేపట్టిన దర్యాప్తులో కీలకమైన నిందితులు వీళ్ళు. మంచిగా చదువుకున్నారు, డాక్టర్స్, వెల్ రెడ్ పీపుల్ అండ్ హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్. వీళ్ళ కోసం ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ వీళ్ళు చేసేదంతా ఉగ్రవాద కార్యకలాపాలు. వీళ్ళ వెనకాల ఉన్నది జైషే మహమ్మద్. దానికోసం ఒక విద్యాధిక ఉగ్రవాద అనుబంధ సంస్థ ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పటివరకు ఏంటి, వాళ్ళు కేవలం లష్కరే తోయబా కానీ జైషే మహమ్మద్ కానీ బాగా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ముస్లిం యువతను ఆకర్షించడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు ప్లాన్ బిలోకి దిగారు. బాగా చదువుకొని విపరీతమైన ఉగ్రవాద భావజాలాన్ని నరాన ఇంజెక్ట్ చేసుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు డాక్టర్స్. వీళ్ళతో ఏం పనులు చేయించవచ్చు? ఎర్రకోటలో ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు బ్లాస్ట్ చూసాం. ఇంతకీ డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్ వీళ్ళు హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి లక్నోకి వెళ్ళి ముందర ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. ఎన్ఐఏ దర్యాప్తులు తేలిన విషయాలు ఏంటి? లక్నోలో సెక్రటేరియట్ని, అసెంబ్లీని టార్గెట్ చేసుకున్నారు. చేసుకొని పెద్ద భారీ ఎత్తున దాడి చేయాలి, బాంబ్ బ్లాస్ట్ చేయాలని చెప్పేసి ఊహించారు. ఎన్ఐఏ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ఒక్కటొక్కటి బయటపడుతున్నాయి. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం వీళ్ళంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు 25 నుంచి 30 మధ్య వీళ్ళు లక్నోలో రెక్కి నిర్వహించారు. కీలకమైన భవనాలు, ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవి, వాటి మీద దాడి చేయాలని చెప్పేసి యూపీ అసెంబ్లీ, బాపు భవన్ అంటాం, సివిల్ సెక్రటేరియట్తో పాటు జనాలు భారీగా వచ్చే ఇమాంబరా, అలాగే లాల్బాగ్, అమీనాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ముజమ్మిల్ రెక్కి నిర్వహించాడు ఆయన టీం తోటి. ఈ ప్రాంతాలు తమ ఉగ్రదాడులకు అనుకూలంగా ఉంటాయని భావించారు వాళ్ళు. ఈ భవన సముదాయాల సమీపంలో పేలుడు పదార్థాలు పెడితే భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవిస్తుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇదంతా ఎన్ఐఏ అధికారి ఇచ్చిన వివరాల ప్రకారం అన్నమాట. వాళ్ళు ఈ సముదాయాల సమీపంలో పేలుడు పదార్థాలతో నింపిన కారుని పేల్చాలి. ఎర్రకోటలో చేసింది అదే. కానీ ఏంటంటే ఆ హర్రీలో తాను కూడా పేల్చుకొని చనిపోయాడు అతను, ఇంకొక ఉగ్రవాది. వీళ్ళు ఏంటంటే ఈ దర్యాప్తులో వీళ్ళకి 2 కెమికల్స్ చాలా అవసరమైనవి. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు, మదర్ ఆఫ్ సైతాన్ అంటారు. మదర్ ఆఫ్ సైతాన్ అని పిలిచే ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్, టిఏపిటి, దీనికి తయారీకి అవసరమైన 2 కెమికల్స్ అంటే ప్రికర్సర్ కెమికల్స్ అంటారు. దొరికే షాపుల కోసం ముజమ్మల్ ఆయన ఫోన్లో ఎతికాడు. ఆ సెర్చ్ రిజల్ట్ అంతా కూడా ఎన్ఐఏ దగ్గర వచ్చింది. మదర్ ఆఫ్ సైతాన్ అని పిలుస్తారు ఈ ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్, టిఏటిపిని. లాస్ట్ ఇయర్ నవంబర్ 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో కూడా ఇదే వాళ్ళు ఉపయోగించారు. ఇంతకీ ఏంటంటే ముజమ్మిల్ ఆదేశాల ప్రకారం షాహీన్, ఈవిడ లేడీ డాక్టర్, ఈవిడ ఉమెన్ వింగ్, జైషే మహమ్మద్ ఏర్పాటు చేసిన హైలీ ఎడ్యుకేటెడ్ టెర్రర్ ఉమెన్ వింగ్కి ఈమె చీఫ్ అనమాట మొత్తం భారతదేశం మొత్తానికి. ఇదంతా కూడా ఆ రసాయన దుకాణాలు, ఈ కెమికల్ షాపుల పేర్లన్నీ ఆవిడ చేతి రాతతో రాసుకొని ఫోటోలు తీసుకుంది ఆవిడ మొబైల్లో. ఆ లిస్టుని ఎన్ఐఏ అధికారులు ఆవిడ ఫోన్ నుంచే స్వాధీనం చేసుకున్నారు. లక్నోకి రెక్కీ కోసం వచ్చిన ఈ ఇద్దరు ఉగ్రవాదులు లాల్బాగ్లోని ఖండారీ బజార్లో ఉన్న షాహీన్ బంధువుల ఇంట్లో బస్ చేశారట. షాహీన్ అనే ఆవిడకి చుట్టాలు ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇంట్లో ఇచ్చింది, ఎక్కడ పాకిస్తాన్ నుంచి పిలిపించిన వాళ్ళని. ఇప్పుడు వాళ్ళని నేరుగా రంగంలోకి దింపితే అనుమానం వస్తుంది కదా. అందుకని ఏం చేశారంటే వీళ్ళు లక్నోకే చెందిన ఒక లోకలైట్ని, నగరం మీద పూర్తి అవగాహన ఉన్న ఒక వ్యక్తిని ముజమ్మిల్ అప్రోచ్ అయ్యాడు. బాస్, ఇట్లా మాకు ఈ కెమికల్స్ కావాలి, కొద్దిగా నువ్వు సాయం చేసి పెడతావా, నీకు ఎంతో 10 పైసలోనో పావులోనో ఇస్తాను. అతనికి ఇదంతా తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, లేకపోతే వీళ్ళ సానుభూతిపరుడు అయి ఉండవచ్చు. ఇంకా ఎట్ టు బి నోన్ అనమాట, ఇంకా రిజల్ట్స్ రావాలి. సరే, ఆ కెమికల్స్ హ్యూజ్ క్వాంటిటీలో ఉన్నాయా, మనకు కావాల్సిన క్వాంటిటీలో ఉన్నాయా లేదా కూడా కనుక్కోమన్నాడు. లోకల్ అయితే ఎవరికి అనుమానం రాదు. బయట నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అడిగితే ఇమీడియట్గా పట్టేస్తారు కదా. ఎంత ఒక వీళ్ళ సానుభూతిపరులైనా సంశయిస్తారు కదా, రేపు పొద్దున కూడా బుక్ అవుతారనే భయానికి. సో వీళ్ళంతా ఏం చేశారంటే ఫరీదాబాద్లో ఉన్న ఖోరీ జమాల్పూర్లో తాము అద్దెకు తీసుకుని ఇంట్లో ఏ విధంగా అయితే రహస్య కార్యకలాపాలు సాగించారో, లక్నోలో కూడా అలాగే ఒక మారుమూల స్థలంలో ఒక అద్దె కొంప కోసమో, ఒక సెక్లూడెడ్ ఏరియాలో ఉన్న ఒక డిజర్టెడ్ హౌస్ లాంటి దానికోసం వాళ్ళు ఎతికారు. ఇదంతా కూడా ఒక స్థలం కోసం నిందితులు గాలించారు. ఇదంతా కూడా ఏంటంటే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల వాళ్ళ దీని నుంచి, వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ నుంచి అండ్ టెక్నికల్ అనాలిసిస్ నుంచి ఎన్ఐఏ సేకరించింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ లక్నో పర్యటనలో
చోటు చేసుకున్న క్రమాన్ని ఎన్ఐఏ మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చే క్రమంలో వాళ్ళకి 2 సంస్థలు ఐడెంటిఫై అయినాయి. అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే AKIIS అనే పేరుతోటి ఉన్నది. దాంతో సంబంధం ఉన్న అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ AGUH అనే ఒక మీడియం రేంజ్ టెర్రరిస్ట్ ముఠా అనమాట ఇది. అంటే వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఏమి ఉండదు. ఎవరన్నా 10 రూపాయలు ఇచ్చి ఒక గన్ ఇస్తే పేల్చి ఫలానాను చంపరామంటే వచ్చే రకమే కానీ అంటే సుపారీ తీసుకునే బ్యాచ్ ఇది. అన్వార్ ఘజ్వత్ ఉల్ హింద్ ఈ ఎర్రకోట పేలుడుకు ఉపయోగించిన అదే పేలుడు పదార్థాల తయారీ పద్ధతిలో లక్నోలో వరుస పేలుళ్లకు పాల్పడటం కోసం ఈ అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ సాయం తీసుకున్నారనమాట. వీళ్ళకి ఎవరితో సంబంధం ఉంది? అల్ ఖైదా అయింది ఇండియన్ సబ్ కాంటినెంట్, వీళ్ళతో సంబంధం ఉంది. దీనికోసం ఏంటంటే వీళ్ళు ఒక రహస్య స్థావరం, ఒక హిడెన్, ఎవరికి తెలియకుండా రహస్య ప్రాంతంలో ఎవరికి అనుమానం కాకుండా ఒకటి తీసుకున్నారు, ఏర్పాటు చేయాలని భావించారు. దానికోసం ప్లేస్ ఐడెంటిఫై చేశారు, హౌస్ ఐడెంటిఫై చేశారు. ఇదంతా కూడా ఏంటంటే ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పరిశ్రమలో తెలియంది. ఈ ఇన్పుట్స్ NIAకి ఇచ్చారు వాళ్ళు. సరే, ఇందులో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా అందుకనే దీనికి డాక్టర్ వైట్ కాలర్ మాడ్యూల్ అనే పేరు పెట్టి పిలిచారు. సో చూసాం కదా, ఎర్రకోట బాంబు పేలుడికి సంబంధించి NIA సాగించిన దర్యాప్తు అండ్ IB సాగించిన దర్యాప్తు అండ్ ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సాగించిన దర్యాప్తు, ఇవన్నీ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ముజమ్మిల్ కావచ్చు, షహీన్ కావచ్చు, వీళ్ళు చేసిన ఆపరేషన్స్ ఏంటంటే ఫరీదాబాద్లో వాళ్ళు ఎలాగైతే ఒక రహస్య స్థావరం ఏర్పాటు చేసుకున్నారో లక్నోలో కూడా చేసుకుందాం అనుకున్నారు, ఐడెంటిఫై చేశారు. బట్ ఈ లోపల ఇది రాకెట్ బస్ట్ అయిపోయింది, దొరికిపోవటం. కానీ అత్యంత ప్రమాదకరమైన ఒక కుట్రనైతే మరి NIA, IB, ATS, ఉత్తరప్రదేశ్ పోలీస్ అందరూ కలిసి దాన్ని ఛేదించారు. లేకపోతే అసెంబ్లీని టార్గెట్గా, పార్లమెంట్ని టార్గెట్ చేసుకున్నట్టు. సో పాకిస్తాన్ నిద్రపోవటం లేదు, ISI మెలకుగానే ఉంది. ISI ఇంకా ఇలాంటి చండాలమైన కార్యకలాపాలు చేయడానికి తన గ్యాంగ్స్ని రంగంలోకి దింపింది. లష్కర్-e-తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి మనకు గుర్తుండుంటే కనుక ఆపరేషన్ సింధూర్కి ముందర, అంటే ఇన్ఫ్యాక్ట్ మన పహల్గాం దాడి కన్నా ముందర సయ్యద్ అసీం మునీర్ ఆర్మీ చీఫ్ హోదాలో ఆయన అన్నది ఏంటంటే భారతదేశానికి ఈసారి ముప్పు తూర్పు వైపు నుంచి ఉంది, అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి ఉంది. వీళ్ళందరూ రూట్ అయి వస్తున్నది అంటే బంగ్లాదేశ్ అనమాట. పాకిస్తాన్ వైపు నుంచి మనం సరిహద్దులను అలర్ట్ చేయడం, బంగ్లాదేశ్ సరిహద్దులు వీక్గా ఉండటం థ్యాంక్స్ టు మమతా బెనర్జీ గారు. ఆవిడ సాయశక్తులా కృషి చేశారు. ఆ సరిహద్దులని మరింత బలహీనపరచడానికి గేట్లు లాకులు ఎత్తారు ఉగ్రవాదులు నేరుగా భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వడానికి. బట్ స్మార్ట్ బార్డర్ ప్లాన్ తోటి ఈరోజు భారత ప్రభుత్వం వీళ్ళందరి మదాన్ని అణచటం కోసం, పీచం అణచటం కోసం మొత్తం 3 లక్షల మంది సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరించింది. సో సిలిగురి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కన్నా ముందుగా ఏంటంటే మనం అస్సాం, బీహార్, వెస్ట్ బెంగాల్లో 3 గ్యారిసన్ ఆర్మీ గ్యారిసన్స్ ఏర్పాటు చేశారు. అంటే సైనికులు అక్కడే వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఉండేలాగా. అటు లాల్ మునీర్ హట్ ఉంది బంగ్లాదేశ్లో. అది ఒకప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో ఒక ఎయిర్ స్ట్రిప్ బ్రిటిష్ వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు దాన్ని చైనా డెవలప్ చేస్తుంది, పాకిస్తాన్ దాని కాంట్రాక్టర్. దాన్ని ఆనుకుని 10-12 కిలోమీటర్ల దూరంలో టెర్రరిస్ట్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. బహుల్పూర్లో డిస్మాంటిల్ అయినాయి కదా 9 క్యాంపులు వాళ్ళవి, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్, వీళ్ళందరూ క్యాంపులు, చాలామంది చచ్చారు కూడా. సో ఆ సావంగా మిగిలిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళందరినీ బంగ్లాదేశ్కి తరలించి ISI సాయంతో ఇక్కడ జమాతీ ఇస్లామీ సహకారం తీసుకొని అక్కడ ట్రైనింగ్ ఇవ్వటం, దానికోసం శిక్షణ కోర్సులు, దానిలో డిగ్రీలు, PGలు, మాస్టర్స్, PhDలు అన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నది. ఇంత థ్రెట్ ఉంది కాబట్టే ఈరోజు చికెన్ నెక్ నుంచి మనం ఆపరేషన్స్ మరింత బలంగా నిర్వహించబోతున్నాం అనే సందేశాన్ని హోంమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరు కూడా స్పష్టంగా ఇచ్చారు. అండ్ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒక లక్ష్యంతో, బార్డర్ని పటిష్టం చేసే లక్ష్యంతో ప్రస్తుతం వాళ్ళ టాప్ ఎజెండాలో చాలా టాప్ ప్రయారిటీ తోటి ఈరోజు అక్కడి నుంచి ఎవరైనా ఉగ్రవాదులు, చొరబాటుదారులు వీళ్ళ హెచ్చరికలను దాటి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే కాల్ చేయటమే, ఎలాంటి ములాజా లేదు. మతం పేరుతోటి, మైనారిటీ పేరుతోటి ఏదో మనం మైనారిటీ ఎపీజ్మెంట్ ఉంటుంది భారతదేశంలో, అటువంటివే ఉండవు. మైనారిటీ ఎపీజ్మెంట్ ఉంటుందేమో కానీ ఉగ్రవాదుల ఎపీజ్మెంట్ అయితే ఉండదనే బలమైన సిగ్నల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సో ఈ కుట్ర చూశారు కదా, ఈ కుట్రని ఛేదించిన NIAకి, IBకి, ATS పోలీసులకి, ఉత్తరప్రదేశ్ పోలీసులకి అభినందనలు.